నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని కేసీఆర్ ఎప్పుడో చెప్పాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడన్న కేటీఆర్ భారత రాజ్యాంగానికి తెలంగాణ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది నార్సింగి పోలీస్ స్టేషన్లో సీఎంపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు కారు గుర్తు పని అయిపోయిందని చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ రఘునందన్ రావు స్వల్ప ఉద్రిక్తతతో ముగిసిన కరీంనగర్ నగరపాలకవర్గ చివరి సమావేశం మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆనాడు నిజాం సర్కారును నిలదీసిన గడ్డ నల్గొండ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఈ జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్ ఏం చేశారని అసెంబ్లీలో ఓ మంత్రి అడిగారన్న ఆయన వరి ఉత్పత్తిలో జిల్లాను నెంబర్ 1 చేశారని చెప్పారు నల్గొండ క్లాక్ టవర్ కూడలిలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించారు కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు తొలుత నాగార్జున కళాశాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ నివాళులు అర్పించారు అక్కడి నుంచి క్లాక్ టవర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రైతు బంధు కింద కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 73,000 కోట్లు ఇచ్చిందని నల్గొండ బిడ్డలు జీవత్యంగా మారడానికి కారణం కాంగ్రెస్నే అన్నారు ఆ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని అధికారంలోకి వచ్చి ఏడాదైనా రైతు బంధు నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ మంత్రి గారికి నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలందరికీ ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలందరికీ ఏం చేసిండు తెలంగాణను కేసీఆర్ అంటే భారతదేశంలోనే పంజాబ్ను హర్యానాను తలదన్ని వరి పండించే విషయంలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ 1 చేసిండు కేసీఆర్ తెలంగాణ భారతదేశానికి నెంబర్ 1 అయితే మొత్తం తెలంగాణలో నల్లగొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్ అనే మాట గుర్తు చేస్తా ఉన్నా ఎట్లా చేసిండు మరి ఎట్లా చేసిండు అంటే ఎన్నడూ కూడా మీ టైలెండ్ గ్రామాలకు ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద ఉన్న తుంగతుర్తి కావచ్చు కోదాడ కావచ్చు సూర్యాపేట కావచ్చు ఎన్నడూ నీళ్లు వచ్చేది కాదు అదేవిధంగా ఎన్ఎస్పి కింద కూడా ఎన్నడూ టైలెండ్ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కానీ కృష్ణలో గోదావరిలో ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిసిపట్టి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా ఇటు ప్రపంచమే ఆశ్చర్యపడే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా చివరి మడి వరకు చివరి తడి వరకు నీళ్ళిచ్చిన రైతు బిడ్డ రైతు నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ ఎవరెవరో రావచ్చు ఏదేదో మాట్లాడచ్చు వస్తుంటే మా చిరుమర్తి లింగయ్య గారు పెద్ద కాపర్తి ఆపిండు లింగయ్య గారు ఆపి అన్న జెండా ఎగిరేసి పో అన్నాడు జెండా ఎగిరేసి కాడికి పోయినా నేను పోతే అక్కడ ఒక రైతన్న వచ్చినాడు వచ్చి అన్న ఒక మాట అక్కడ చెప్పు నల్లగొండలా అన్నాడు ఏం చెప్పాలి అంటే ఏం లేదన్నా మేమందరం కూడా నల్లగొండ జిల్లాలో పాలిచ్చే ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం అందుకే మాకు కర్మ పట్టింది అని చెప్పమన్నాడు ఆయన చెప్పిండు నేను చెప్తలేను పెద్ద కాపర్తి రైతు చెప్పిన మాట నేను చెప్తున్నా పాలిచ్చే ఆవును వద్దనుకొని మరి ఇలా ఎగిరెగిరి తంతున్న దున్నపోతులను తెచ్చుకొని మీద పెట్టుకున్నాం పెట్టుకుంటే ఏమొచ్చింది మీరు చూస్తున్నారు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు ఏమన్నాడు 26 జనవరి రాత్రికే 12 గంటలకే టకీ టకీ ఏమని పడతాయి అన్నాడు పడ్డా టకీ టకీమని పడ్డాయా పడలేదా 12 సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది యాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే 6 ఏళ్ళు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో ఒకవైపు రుణమాఫీ చేయంగానే ఇక ఈ పైసలు ఖచ్చితంగా మళ్ళీ రైతులకు వేయాలని చెప్పి ఆనాడు 2017 సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పెట్టిండు ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం
మీ ఖాతాల్లో వేసింది 73,000 కోట్ల రూపాయలు 11 విడతలుగానే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 73,000 కోట్లు వేసినప్పుడు కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలే. టకీమని పడతాయని డైలాగులు కొట్టలే. కానీ తెల్లారి ఫోన్ తీయంగానే బ్రహ్మాండంగా రైతుల ఖాతాల్లో. రాజ్యాంగానికి సీఎం రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయని, రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్వీర్యం అవుతున్నాయని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసులో అసలు నిజాలు పక్కదారి పడుతున్నాయని, కేటీఆర్పై లేని పోని కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ కానీ, జలయజ్ఞం కానీ, లేకపోతే ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ కానీ, రైతులకు ఉచిత ఇలాంటి పథకాలు ఆయన పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జీనోమ్ వ్యాలీ వచ్చింది. అదేవిధంగా ఐటీ టవర్స్, సైబర్ టవర్స్ కట్టిండ్రు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయింది, తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఏమైనా ఐటీ టవర్స్ గొలగొట్టినరా? లేదు కదా. అదేవిధంగా రైతులకు ఉచిత విద్యుత్ ఎవరైనా బంద్ చేసిండ్రా? లేదు కదా. అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే రైతుల ఉచిత విద్యుత్ కానీ, ఫీ రియంబర్స్మెంట్ కానీ, 108 కానీ ఈ స్కీమ్లను తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు రద్దు చేయలేదు కదా. వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని చూసిండ్రు. జీనోమ్ వ్యాలీ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది, మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు రద్దు చేయలేదు కదా. వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా గొప్ప పాలసీస్గా తయారు చేసిండ్రు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగంలో 3వ షెడ్యూల్ ప్రకారం నేను భయము, పక్షపాతము, అదేవిధంగా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా నేను పాలన చేస్తానని చెప్పి ఆనాడు డిసెంబర్ 6వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో వేలాది మంది ప్రజల సాక్షిగా తెలంగాణ ప్రజలు చూస్తుండగా రాజ్యాంగం మీద చేతి పెట్టి ప్రమాణం చేసిండు రేవంత్ రెడ్డి. షెడ్యూల్ 3 రాజ్యాంగంలో ఉన్నది. అది ఆ షెడ్యూల్లో మళ్ళీ చెప్తున్నా, భయము, పక్షపాతం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా నేను పాలన చేస్తాను అన్నాడు. కానీ ఇలా ముఖ్యమంత్రి గారు చేస్తుందనేది అనురాగం అంతా ఆయన బంధువుల మీద చూపిస్తున్నాడు. రాగద్వేషాలు అంటే అనురాగం అంతా కూడా ఆయన తమ్ముడు. నిన్న కాక మొన్న తిరుపతి రెడ్డి నా తమ్ముడు, ఆయన తిరుగుతాడు, ఓపెన్ తిరుగుతాడు, ఆయన తిరుగుతే తప్పే ఉన్నదని ఆయన సొంత తమ్ముడు రాజ్యాంగేతర కార్యక్రమాలు లగచెర్లలో రైతుల మీద దౌర్జన్యాలు చేస్తుంటూ కూడా వెనుకేసుకొస్తున్నాడు. అమెరికా పోయి వాళ్ళ బంధువులకు కంపెనీలలో పెట్టుబడులు పెట్టేటట్టుగా చూసిండు. ఇక్కడ వచ్చి అమృత్ రిండర్స్ లో మళ్ళీ వాళ్ళ బంధువులకి ఇస్తున్నాడు. అంటే అదేవిధంగా రాఘవ కన్స్ట్రక్షన్స్, ఆయన కేబినెట్ లో ఉండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకే రాఘవ కన్స్ట్రక్షన్స్ లో డైరెక్టర్, వాళ్ళ భార్య ఇంకొక డైరెక్టర్. మరి వాళ్ళ కంపెనీలకే మళ్ళీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు ఇచ్చిండు. మరి ఇక్కడ రాజ్యాంగంలో ఏం చెప్పినావు నువ్వు? డిసెంబర్ 6వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు నేను రాగద్వేషాలకు అతీతంగా ఎలాంటి మరి పక్షపాతం లేకుండా, భయం లేకుండా నేను పాలన చేస్తానని రాజ్యాంగం మీద చేయబెట్టి చేసినావు. మరి అలా ఏం చేస్తున్నావు? అదేవిధంగా ద్వేషము, గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను ముందరికి తీసుకుపోవాల్సిన ముఖ్యమంత్రి ఇవాళ గత ప్రభుత్వం 55 కోట్ల రూపాయలు పెట్టి ఒక మొబిలిటీ వ్యాలీ సృష్టించాలని చెప్పేసి ప్లాన్ వేస్తే ఆ 55 కోట్లు ఇవాళ వేస్ట్ అయ్యేటట్టుగా చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకొరకే నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ముఖం చాటేసిందని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కేసీఆర్ సొంత జిల్లాలో ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా అని ప్రశ్నించారు. టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టలేని దీని స్థితికి చేరారా? దేవిప్రసాద్ లాంటి వ్యక్తికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వరన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికల నిదర్శనమన్నారు ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణ ఉద్యమానికి పుట్టినీళ్ళు అని చెప్తారు, బాగా చేసినామంటారు. ఆఖరికి ఎన్నికలలో పోటీ చేసినందుకు ముఖం సాటేసేటువంటి పరిస్థితి వచ్చింది టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ. తెలంగాణ ఉద్యమాన్ని బాగా నడిపినాం, టీఎన్జిఓ ఉద్యమాన్ని బాగా నడిపించిండు మా నాయకుడు అని చెప్తారు. వరంగల్లో, నల్గొండలో, ఖమ్మంలో ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టమంటే పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకొని 50 కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా పెట్టి టీఆర్ఎస్ పార్టీ నానా హంగామా చేసింది. మరి ఇలా అయ్యా చంద్రశేఖరరావు గారు, మీ సొంత జిల్లా మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా?
లేదా వరంగల్లో పోటీ చేసిన ఆయనకి ఇచ్చిన 50 కోట్లు ఈడు ఉన్న ఆయనకి ఇచ్చేందుకు మనసొప్తలేదా? ఎందుకంటే ఈయన ఉద్యమకారుడు కాబట్టి ఈయన మీద పైసలు పెట్టుబడి పెట్టదలుచుకోలేదా? ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ ఇలా ఈ జిల్లాలకు వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళు ఉండమని చెప్తారు కదా, ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు యువరాజు, ఎగిరెగిరి పడుతూ ఉన్నారు, ఏమి లేని చోట చాలా మాటలు చెప్తా ఉన్నారు. ఏడి మీ మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అభ్యర్థి ఏడి? వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మంకు పెట్టగలిగిన మీరు ఎందుకు మీ సొంత జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టుకోలేనంత దీన స్థితికి వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలి. నేను స్ట్రైట్ గా ఆలోచన చేస్తా ఉన్నా, నేను ఆ ఎన్నికలలో తిరిగినా కాబట్టి. వరంగల్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పక్క పార్టీకి ఒక ఆయన తెచ్చి ఆయన మీద 50 కోట్లు పెట్టిర్రు. మరి ఎందుకు ఈ జిల్లాలో టీఎన్జిఓ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ ఉద్యమంలో పెన్ డౌన్ అన్నా, గన్ డౌన్ అన్నా అన్నిటికీ ముంగట్టున్నటువంటి దేవి ప్రసాద్ లాంటి ఒక ఉద్యమ నాయకుడు ఉంటే 10 ఏళ్ల ముందు మీ మాట నమ్మి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఎందుకు పోటీ ఎందుకు వేస్తలేరు? ఎందుకు? మీ సొంత జిల్లా తెలంగాణ ఉద్యమానికి జై తెలంగాణ అన్నది ఏడా? మే 17వ తారీఖు 2001 కరీంనగర్ గడ్డ. ఏమైంది మరి మీ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ? ఎందుకు పోటీ చేస్తలేరు? ఎందుకు ముఖం సాటేస్తున్నారు? అంటే ప్రజలు, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చిన మరుక్షణమే ఆ పార్టీకి నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, సిఆర్ఎస్ ఇచ్చిర్రు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చిర్రు. మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో ఓడిపోయినాక టీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలోనే లేకుండా పోయిందని చెప్పడానికి త్వరలో జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్. కరీంనగర్ నగరపాలక సంస్థ గడువు ముగింపు సందర్భంగా కార్పొరేటర్లకు సన్మానం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన ఆందోళన స్వల్ప ఉధృతకు దారితీసింది. మేయర్ సునీల్ రావు 3 రోజుల క్రితం బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా కార్పొరేటర్ భర్తలను సమావేశంలోకి అనుమతించకుండా గేటు వద్దనే పోలీసులు అడ్డుకోవడంపై నిరసన తెలిపారు. సాంప్రదాయ పద్ధతిలో సన్మానం చేయకుండా కాషాయ కండువా కప్పుకుని సన్మానం చేయడం అవమానకరంగా భావిస్తూ సమావేశం నుండి బీఆర్ఎస్ కార్పొరేటర్లు వాకౌట్ చేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కరీంనగర్ నగరపాలక సంస్థ చివరి సమావేశం స్వల్ప ఉద్రిక్తతతో ముగిసింది. 2005 నుంచి కౌన్సిలర్లుగా ఉన్నాం. 2005 నుంచి కౌన్సిలర్లుగా ఉంటే ఏ రోజు సభకు వచ్చినా కూడా సంతోషంతో మేము భార్యాభర్తలు ఇద్దరం వచ్చి కౌన్సిల్కి వెళ్ళేవాళ్ళం. కానీ ఈ రోజు పూర్తిగా 4 అంచెల సెక్యూరిటీ పెట్టి ఒక సీఎం ప్రోగ్రామ్ కార్యక్రమం, ఒక కేంద్ర మంత్రి మున్సిపల్ కౌన్సిల్ 4 గంటలు పెట్టి మమ్మల్ని అవమానపరిచి కార్పొరేటర్లు లోపలికి వెళ్తే పేరు చూపించలేదని ఎన్నుకోబడ్డ గౌరవ కార్పొరేటర్లు ఇవాళ మా హక్కులకు, మా గౌరవానికి భంగం కలిగింది. కౌన్సిల్ ఏదైతే మున్సిపల్ చరిత్రలోనే ఇది చీకటి రోజు కౌన్సిల్. ఎందుకంటే ఒక మహిళా కార్పొరేటర్లుగా 4 సార్లు 4 దాడులు మేము పేర్లు తెప్పించుకొని ఒక పెద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి వస్తే కూడా మేము మున్సిపల్ వస్తే కూడా మేము అన్నిసార్లు చెక్ చేసుకోకుండా వచ్చినాం. కానీ వాళ్ళ కౌన్సిల్ హాల్లో పోతుంటే కూడా బయటకు పిలిచి పిక్కులు పెట్టుకునే పరిస్థితి ఉంది. మాతో సహచర కార్పొరేటర్ సునీలను 5 సంవత్సరాలు మేము ప్రొటెక్ట్ చేసినాం. ఏ పార్టీ వాళ్ళు వ్యతిరేకించిన ఒక మహిళా సోదరులాగా, ఆడబిడ్డలాగా ఆయన ప్రొటెక్షన్ ఇచ్చినాం. కానీ ఈ రోజు మాకు ఆయన అవమానం చేసిన ఒక ఆడబిడ్డ తప్పకుండా దాని పర్యవసానం ప్రజలు గుర్తిస్తున్నారు. తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటారు. ఇవాళ గౌరవ కేసీఆర్ గారు ఈ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా కార్పొరేటర్లుగా ఇవాళ పూర్తిగా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది కార్పొరేషన్ గా ఏర్పడేది. ఎందుకంటే జనాభా తక్కువ ఉన్నా కూడా కరీంనగర్ మీద ఉన్న అభిమానంతో ఆ రోజు ఎమ్మెల్యే గారు వినోదన గారు చేపట్టి ఇది కార్పొరేషన్ గా మార్చి మా గౌరవాన్ని పెంచితే ఈ రోజు ఈ కమిషనర్ గారు కానీ ఎంప్లాయీస్ కానీ పూర్తిగా చట్ట విరుద్ధంగా ప్రవర్తించి మా హక్కులను కాలరాచే విధంగా ఉంది. ఇది నిజంగా మాకు 5 సంవత్సరాల చరిత్ర లేదు, చీకటి రోజుగా మేము పరిగణిస్తా ఉన్నాం. జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా ఆర్టీఏ అధికారుల సమక్షంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల వల్ల ముఖ్యంగా యువత మరణాల పాలవుతున్నారని, చిన్న వయసులోనే మృత్యువు పాలవటం వల్ల తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారని తెలిపారు. రోడ్డు నియమాలు పాటించకుండా మద్యం మత్తులో వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాల వల్ల అనేక మంది మృత్యువుతో పాలవుతున్నారని, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు.
అందరూ నిలబడి మీరు పక్కకుండి జెండా ఊపితేనే మోపిదేవి మండలం మొరకనపల్లి గ్రామంలో పంచాయతీ చేపల చెరువులో విష ప్రయోగం జరిగి సుమారు 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని చెరువుల పాటదారుడు ఎడ్లపల్లి శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు జరిగిన నష్టంపై పంచాయతీ వారు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన లెక్చరర్ వీధి రౌడీలా ప్రవర్తించిన ఘటన ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నారాయణ కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్లో చదువుతున్న చంద్రకాంత్, నరేందర్లకు లెక్చరర్ అభిలాష్కు కళాశాలలో మాట రావడంతో మనసులో పెట్టుకున్న లెక్చరర్ అభిలాష తన స్నేహితులతో కలిసి విద్యార్థులపై దాడి చేయడం జరిగింది. దీనిపై కళాశాల మేనేజ్మెంట్ను విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించగా తమకు సంబంధం లేదని చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సార్ తోటి ఏమైందంటే ఇట్లా నేను ఇట్లా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతుంటే లేపినాక మళ్ళీ ఇట్లా పోయి చేతి చాపరా అన్నాడు. ఎందుకు సార్ అన్న, నేను సైలెంట్గా చదువుకుంటున్నా సార్, నేను ఏం చేయలేను సార్ అంటే, కింది మీద చూస్తున్నాం బల్బు అనుకుంటా లేచి కొడుతూనే ఉండు. మళ్ళీ బయటికి తీసుకుపోయి మళ్ళీ సార్ నువ్వు నన్ను వేరే లెక్కలు కొడుతున్నావు సార్ అంటే, వేరే లెక్కలు అవుతుందా అనుకుంటా మళ్ళీ వచ్చి మళ్ళీ గల్ల పట్టుకొని మళ్ళీ కొట్టిండు. మళ్ళీ బయటికి పోయినాక మేడంతో మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ మీద కూర్కొచ్చిండు. వాళ్ళు పిలుచుకో అని మళ్ళీ కిందికి పోయినాక మళ్ళీ ప్రిన్సిపల్తో ఇవ్వమన్నాడు. ప్రిన్సిపల్తో పోయినాక ప్రిన్సిపల్తో మాట్లాడినాక ఓకే అన్నది ప్రిన్సిపల్. ఇంకా 1 month ఉన్నాయి ఎగ్జామ్కి మంచిగా చదువుకో అన్నది. అన్నాక మళ్ళీ మీదకి వచ్చి మీద వండుకున్నా. మా సిస్టర్ ఫోన్ చేసింది ఎక్కడున్నావు అని. అంతే, సార్ చూసిండు వీడు వాళ్ళకో ఫోన్ చేస్తున్నాను సార్ వాళ్ళకో ఫోన్ చేసినందుకు కింద నేను కాలేజ్ అయిపోయినాక కిందికి వచ్చినాక భయం అవుతుందారా, ఇప్పుడు ఏమైందిరా మీ వాళ్ళు ఎవరు రారా ఏంది అన్నాడు. నేను ముంగటి పోతున్నా సార్ అన్న, మై ఫ్రెండ్ సర్కిల్ కాడికి పోతున్నా సార్ అన్న. పోయినాక నేను అల్వాల్ మెయిన్ రోడ్ కాడికి పోయినాక మళ్ళీ కాల్ చేసి ఏమైందిరా ఇప్పుడు నేను అల్వాల్ మై ఫ్రెండ్ సర్కిల్ కాడున్నా, ఇప్పుడు రారా అంటే నేను అల్వాల్ ఉన్నా అని చెప్పంగానే ఇక వచ్చినాక మా ఫ్రెండ్స్ ఇట్లా మేము ఇలవాడ్డాక మళ్ళీ వచ్చి వాళ్ళు ముగ్గురు వచ్చిర్రు, వైభవ్ కాలేజ్ వాళ్ళు ముగ్గురు వచ్చి కొడుతూనే ఊరు. ఈసారి ఇట్లా సైగా అయ్యాగానే కొడుతూనే ఊరు. మళ్ళీ 15 minutes మా అన్నలకు ఫోన్ చేస్తుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టిరు నన్ను, మా బ్రదర్ని. కొట్టినాక మా అన్నలకు కాల్ చేస్తుంటే ఇక కొడుతూనే ఉండు. వచ్చిరో ఇక్కడ దాటి మళ్ళీ చేతి దాటి మా బ్రదర్ని కూడా కొట్టిరు. ఇక్కడ మొత్తం బ్లాక్ అయింది. మా అబ్బాయిని కొట్టిండు సారు. దేనికోసం కొట్టిండు, ఎందుకోసమో కొట్టిండో తెలియదు మనకు. లోపల కొట్టిండట, మళ్ళీ బయట కొట్టిండట, మళ్ళీ అలవాళ్ళు మెయిన్ రోడ్ మీద కొట్టిండట. ఏదో బయట కాలేజీ నుంచి పిలిపించి పిల్లలని 10 మందితో ఎందుకు కొట్టించిండు, దగ్గర ఉండే కొట్టించిండట. ఆయన లెక్చరర్ పేరు ఏం పేరు? అభిలాష్. అంటే ఏం చెప్తారు, సబ్జెక్ట్ ఏం చెప్తారు? నారాయణ కాలేజ్ క్లాస్లో ఏం పనిచేయదని తెలియదు. బయటికి వచ్చినాక సారు వేరే కాలేజ్ వాళ్ళతో మా ఫ్రెండ్ని కొట్టిస్తే నేను వెళ్ళి ఆపిన, దానికి నన్ను కొట్టింది. 10 members దాకా ఉంటాను. అంటే నీకు ఫోన్ చేసాడు మీ ఫ్రెండ్ రమ్మని చెప్పి? అంటే నేను అక్కడ చూసిన మా ఫ్రెండ్ ఉండే 10 మంది కొడుతారు ఒక్కడిని. మా ఫ్రెండ్ ఉంటే నేను వెళ్తే మా ఫ్రెండ్ అని చెప్పి నా పనికి వెళ్తే నన్ను కొట్టింది. నేను ఎక్కడ కొట్టిరు? ఎంతమంది కొట్టిరు? నన్ను అదే 10 మంది. అల్వాల్ మెయిన్ రోడ్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు మొదటి ప్రాధాన్యతలిస్తూ క్రీడలతో మానసిక ఆరోగ్య సంరక్షణ ఎంతో సులభతరమని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తెలిపారు. తెలంగాణ స్టేట్ తైక్వాండో అసోసియేషన్, తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కలిసి యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో క్రీడలను తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ఎమ్మెల్యేలు రాజు ఠాగూర్, మురళీ నాయక్, బీసీ నాయకుడు చిన్న శ్రీశైలం యాదవ్ ప్రారంభించారు. 8 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న 900 మంది క్రీడాకారులు టోర్నీలో పాల్గొంటున్నారని, 29 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ క్రీడా మైదానంలో పాల్గొని బహుమతులు గెలుచుకోవడం జరుగుతుందన్నారు. గెలుపొందిన వారికి చివరి రోజు బహుమతులు ప్రదానం చేయడంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తామని తెలిపారు. I hope you are enjoying Hyderabad. Kids, children, आप लोग हैदराबाद एंजॉय कर रहे हैं क्या? Yeah? Which language you know? हिंदी. देश से हर स्टेट से आए हुए हमारे ताइक्वांडो के प्लेयर्स को हैदराबाद का सलाम. तेलंगाना से आप सभी को बहुत बहुत मुबारक. आज का दिन 48 नेशनल सीनियर 7th नेशनल कैडेट टूर्नामेंट्स में आप लोग पार्टिसिपेट किए हैं. ऑल द वे फ्रॉम योर स्टेट, यू आर ऑल हियर. रियली अप्रिशिएट योर जो एफर्ट्स. ये जो खेल कूद है इसमें जीतो और हारो कोई बात नहीं, बार बार लड़ते रहना जब तक जीत हासिल नहीं होती. यही काम करना, कोई नाराज होने की बात नहीं है. हमारी स्टेट भारत देश में आज हमारे मुख्यमंत्री रेवंत रेड्डी साहब ने ऐसा खेल स्पोर्ट्स के लिए इंतजाम किया. यहाँ से बड़ा यूनिवर्सिटी, भारत से भी बड़ा, भारत में हर स्टेट से बड़ा एक यूनिवर्सिटी हम बनाना चाह रहे हैं. आने वाले महीने से एकेडमिक ईयर स्टार्ट होगा. जैसे हमारे शिवसेना रेड्डी साहब ने बताया, आज देश के लिए ओलंपिक मेडल्स लाने के लिए आज हमारी स्टेट से चाइना का, कोरिया का, ऑस्ट्रेलिया का, दुनिया में जहां पर जो खिलाड़ी हैं उनके लिए क्या चाहिए ये पहचान कर वो हमारे स्टेट से देने के लिए हम तैयार हैं. हम आने वाले दिनों में तेलंगाना इस देश का एक शान बनेगा. आप जैसे खिलाड़ियों को यहाँ की अकादमी की तरह उनके साथ आपको आगे बढ़ाने के लिए हम तैयार हैं. आप पूरे लोग भी तैयार होना यहाँ के यूनिवर्सिटी में ज्वाइन होने के लिए. आपको ओलंपिक में गोल्ड मेडल लाने की तैयारी हम करेंगे. और आप सबको, और सबसे बड़े हमारे बुजुर्ग ओलंपिक एसोसिएशन प्रेसिडेंट मोस्ट रेस्पेक्टेड मिस्टर रंगाराव सर हियर, आई एम सॉरी सर, एंड मिस्टर अशोक, इतने लंबे सफर से यहाँ पे आए हुए हैं. शायद मैं ये जानता हूँ कि आपकी सबकी देखभाल यहाँ पे अच्छी तरह हो रही. अगर कुछ भी तकलीफ है तो हम किसी को कोई. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ అవుతుందని కేసీఆర్ ఎప్పుడో చెప్పాడు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడన్న కేటీఆర్. భారత రాజ్యాంగానికి తెలంగాణ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. నార్సింగి పోలీస్ స్టేషన్లో సీఎంపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు. కారు గుర్తు పని అయిపోయిందని చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ రఘునందన్ రావు.
స్వల్ప ఉద్రిక్తతతో ముగిసిన కరీంనగర్ నగరపాలక వర్గ చివరి సమావేశం. మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.